హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది స్మాల్ న్యూ ఫార్మర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీరాముల్ని. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. ఈరోజు టాపిక్ ఏమిటంటే క్రాసింగ్ సొద్ద నాటడం జరుగుతుంది. దానికి వచ్చేసి బోయలు తోలడం జరిగింది. క్రాసింగ్ సొద్ద ఎన్ని పద్ధతుల్లో నాటవచ్చు అనే విషయాన్ని ఈరోజు తెలుసుకోవడం జరుగుతుంది. ఇవి వచ్చేసి ట్రాక్టర్తో బోయలు తోలడం జరిగింది. చూస్తున్నాం కదా, అటు సైడు గట్టుకొని తోలింటే ఈ బోదెలు అనేది ఎగేసే పని ఉండకుండా ఉండేది. అందులో వచ్చేసి అటు సైడు కొంచెం బీడుగా ఉంది కాబట్టి గట్టుకు దాటేసింటే ఈ బోదెలు ఎగేసే అవసరం లేకుండా ఉండేది. కొంచెం దూరంగా మల్లుకోవడం వల్ల ఈ బోదెలు వేయవలసిన అవసరం వచ్చింది. ఈ బోదెలు వేయడానికి వచ్చేసి 2 రోజులు టైం పట్టింది. ఈ బోదెలు వచ్చేసి ఒకసారికి వచ్చేసి 4 వస్తాయి. ఈ బోదె సైజు వచ్చేసి అడుగు ఉంటుంది. చూడండి, ఇది చూస్తున్నారు కదా ఎంత దూరంలో మల్లడం జరిగిందో. ఇప్పుడు సొద్దలు నాటడం జరుగుతుంది. మగ సొద్దలు వచ్చేసి నారు పోసి నాటడం జరుగుతుంది. ఆడ సొద్దలు వచ్చేసి ఇప్పుడు బోదెలకు పెట్టేయడం జరుగుతుంది 2 పక్కల. ఈ సొద్దల రకం వచ్చేసి RM239F. ఇవి కనిపిస్తున్నాయి కదా సొద్దలు నాటినవి. ఒక చోట 5-6 ఉన్నాయి. ఇవి వచ్చేసి 2 కేజీల ప్యాకెట్లు. కొంతమంది వచ్చేసి సొద్దలు విత్తనం ఎత్తి నీళ్ళు వేసినాక మొగయి నాటడం జరుగుతుంది. ఇప్పుడు మనం వచ్చేసి సొద్ద నాటకాడికి వెళ్ళడం జరుగుతుంది. వీళ్ళకు కూలి వచ్చేసి సొద్ద నాటినందుకు రోజుకు 300. అది వంతుకే. చూస్తున్నారు కదా, సొద్ద నాటడం జరుగుతుంది. 6 మంది నాటడం జరుగుతుంది. ఈ 6 మందికి కలిపి కూడా 1 ఎకరా కూడా నాటలేరు. బోదెకు 2 సైడ్లు అయిందాన. ఒక సైడ్ అయితే కొంచెం నాటేవాళ్ళేమో. ఈ పొలం వచ్చేసి దుక్కి దున్నడం వల్ల తగ్గులు ఏర్పడడం వల్ల నీళ్ళు అనేది బోదెలమ్మటి సక్రంగా పోవడం లేదు, తెగిపోవడం జరుగుతుంది. చూస్తున్నారు కదా ఎన్ని బోదెలకు వెళ్తున్నాయో నీళ్ళు అనేటివి. ఇది గట్టికెళ్ళి తగ్గు అయింది, మధ్యలో తగ్గు అయింది కోనసాల పడడం వల్ల. అందువల్ల నీళ్ళు అనేది సక్రమంగా పారడం లేదు. ఈ రైతు నాటిన సొద్ద వచ్చేసి మలవడం జరిగింది. సొద్ద అయితే బాగానే మొలిచింది. ఈ మొగసార్లు కూడా బతకడం జరిగింది. నాటినవి నారు పోసి నాటిందాన 7 నుంచి 8 సార్లకు వచ్చేసి ఒక మొగసాలు నాటడం జరిగింది. సొద్ద మొలవక ముందే గడ్డి మంది స్ప్రే చేయాల్సి ఉంటుంది, గింజలు పెట్టి నీళ్ళు వేసినమ్మటే. ఇది వచ్చేసి మామూలుగా వచ్చేసి గింజలు జల్లి బోదెల మాదిరి చేసి మొగసాల వరకే బోదె చేయడం జరిగింది. మధ్యలో ప్లేస్ వచ్చేసి గింజలు జల్లి గురువుతో ఎగదొలడం జరిగింది. అది విత్తనం గురుతో. ఇవి కూడా బాగానే మొలిచినవి. చూడండి, ఇవి కూడా సక్రమంగా మొలిచినవి. ఈ 3 పద్ధతుల ద్వారా క్రాసింగ్ సొద్ద సాగు చేయడం జరుగుతుంది. ఒకటి బోయల ద్వారా నాటడం జరుగుతుంది. రెండోది వచ్చేసి గురుతో సొద్దలు ఎత్తడం జరుగుతుంది. మూడోది వచ్చేసి ఎదజల్లి నీళ్ళు వేయడం జరుగుతుంది. ఈ 3 పద్ధతుల ద్వారా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.